తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఎంతో చేశారన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్. 12 ఏళ్లలో 13 లక్షల కోట్లు ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను లూటీ చేస్తోందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ బంగారు తెలంగాణ అని 10 ఏళ్లలో తన కుటుంబాన్ని మాత్రం బంగారం చేసుకున్నారని విమర్శించారు. అటు ఎమర్జెన్సీ మైండ్ సెట్ తో కాంగ్రెస్ ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఎంఐఎం అర్బన్ నక్సలైట్ల సభలకు పర్మిషన్ ఇస్తున్న రేవంత్ సర్కార్ పవన్ కళ్యాణ్ మీటింగ్ కు ఎందుకు నిరాకరించిందని ప్రశ్నించారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నాను, మీకు ఏ రకమైనటువంటి నైతిక హక్కు ఉందో చెప్పాలి. మీరు ఇవ్వలే తెలంగాణ, మిమ్మల్ని దంచి మీ మెడలు వంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని మనం చేస్తా ఉన్నాను. అందుకే మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే, भारतीय जनता पार्टी अगर कोई निर्णय किया है, गांव से लेकर दिल्ली तक हमारा एक ही नारा रहता है, एक ही बात बोलते हैं. कांग्रेस पार्टी का जैसा 10 मुंह लगाकर 10 बात अलग अलग बात नहीं करते. అందుకే ఒకే నిర్ణయం, ఒకే ఆట, ఒకే బాట, ఒకే నినాదం, ఒకే పోరాటం, ఒకే లక్ష్యం కోసం భారతీయ జనతా పార్టీ ఆ రోజు పోరాటం చేసింది. ఈ రోజు తెలంగాణ అభివృద్ధి కోసం కూడా పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ లాగా ఊసర వెళ్లి వేషాలు మేము వేయం. ఒక దిక్కు బిల్లు పెడతాము, మరొక దిక్కు అడ్డుకుంటాము. ఒక దిక్కు బిల్లు పెడతాము, మరొక దిక్కు మిర్చి పౌడర్ పార్లమెంటులో చల్తాము, గ్యాస్ వదులుతాము. అది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ విషయంలో ఇదే విధంగా రంగులు మార్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఏమీ రాలా, బంగారు తెలంగాణ అని చెప్పాడు, కానీ బంగారు కుటుంబం చేసుకున్నాడు. ఆయన బంగారు కుటుంబం చేసుకున్నాడు. కొడుకులకు, అల్లునికి, బిడ్డకు, బంధువులకు విపరీతమైనటువంటి అహంకారపూరితమైనటువంటి పాలన, విపరీతమైనటువంటి అవినీతి. ఆ రకంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలందరూ మాకు బానిసలు, మా కుటుంబానికి బానిసలుగా ఉండాలని ఆ రోజు కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి పాలన చేస్తే, మార్పు పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తెలంగాణలో ఏ మార్పు తీసుకురాలా. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం, ధనిక రాష్ట్రము, అత్యద్భుతమైనటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా తెలంగాణను మోసం చేశాయి, తెలంగాణను దగా చేశాయి, తెలంగాణను దోచుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. हमें याद रखना चाहिए, मैं राजनीतिक दृष्टि से एक बात कहूंगा, जिन लोगों ने तेलंगाना का विरोध किया, भले ही वो सत्ता में हो, लेकिन तेलंगाना के लोगों के संघर्षों के साथ नहीं थे, उनके बलिदान के साथ नहीं थे. आज सत्ता में रहकर भी तेलंगाना के विकास के प्रति जो संकल्प था, जो भावना थी, शायद आज भी वो अधूरी है. और हम आने वाले समय में उनके भावना के अनुरूप निश्चित रूप से तेलंगाना के विकास का संकल्प लेते हैं. लेकिन मित्रों, ये कांग्रेस की और तथाकथित कुछ दलों की रीति नीति रही है. झारखंड के भी निर्माण के समय में शायद आपके ध्यान में हो, उस समय बिहार में एक राष्ट्रीय जनता दल के नेतृत्वकर्ता ने कहा था कि हमारे जानों की आहुति चली जाएगी, लेकिन हम झारखंड नहीं बनने देंगे. लेकिन आज उसी झारखंड में सत्ता की गलियारे में झारखंड बनाने के बाद सत्ता में बैठे हैं, लेकिन शायद झारखंड की चिंता नहीं करते. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకు రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్రంతో పాటు మన ఆకాంక్షలు పెరిగినాయి. మన అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోవాలనే ఆలోచన, తెలుగు వారికి 2 రాష్ట్రాలు, మనము పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు ఆ రోజు మనం మద్దతు పలికినాం. దాని ఒక అనుగుణంగా తెలంగాణను స్థాపించుకున్నాం. ఈరోజు తెలంగాణ ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి సహకారాన్ని తెలంగాణకు అందిస్తూ, తెలంగాణ ప్రజలకు వారి అండదండలతో ఉండి మనం ముందుకు పోదాం, వికసిత తెలంగాణని మనం స్థాపించుకుందాం. అదేవిధంగా తెలంగాణ ప్రజల ఒక సుఖాన్ని మనం చూద్దామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఏ విధంగా అయితే ఈ 2 రాష్ట్రాలు కూడా ఒకరితో ఒకటి కాంపిటీషన్తో
కలిసిమెలిసి ఒక రాష్ట్రాన్ని ఒక ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, కానీ మన మధ్యన విభేదాలని వివక్షతని పెంచుకోకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా అవసరం. 2 రాష్ట్రాలు కూడా కొత్త రాష్ట్రము, పాతది కావచ్చు ఒక రాష్ట్రము చట్టంలో, కానీ 2 రాష్ట్రాలు ఒక ప్రజల ఒక ఆకాంక్షల్ని మనందరం కూడా ఆ ఆకాంక్షల వైపు కూడా మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది.